ఫ్రైడ్ రైస్ చేసుకుందామండి ఈరోజు. బాగా టేస్టీగా ఉంటుంది. ఒకసారి స్టవ్ వెలిగించి బాణలు పెట్టుకోవాలి. అందులోకి 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. అన్నం చేసి బాగా చల్లార్చి పక్కన పెట్టుకోవాలి పొడిగా చేసి. నేను నలుగురికి సరిపడా ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పిల్లల క్యారేజ్కి ఇది తొందరగా అయిపోతుంది. మార్నింగ్ వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, పచ్చెనపప్పు వేస్తున్నాను. అది కొంచెం చిటపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఎర్రగడ్డ, కరివేపాకు 2 వేసుకోవాలి. ఎర్రగడ్డ మరీ గోల్డెన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి, కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఎర్రగడ్డ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఒక టమోటా కూడా యాడ్ చేసుకోవాలి. టమోటాను కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి 1.5 టేబుల్ స్పూను కారం పొడి, రుచికి తగ్గట్లుగా ఉప్పు, సాల్ట్ వేస్తున్నాను. కొంచెంగా గరం మసాలా బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత మనము అన్నం చేసి పెట్టుకున్నాం కదా, ఆ అన్నాన్ని ఇందులోకి వేసుకోవాలి. ఇందులోకి వేసుకొని బాగా కలిపి కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవటమే అండి. పిల్లల క్యారేజ్కి అయితే అప్పటికప్పుడు ఫ్రెష్గా అన్నం చేసుకోండి. ఒకవేళ ఇంట్లో మిగిలిపోయిన అన్నంతో కూడా దీన్ని ట్రై చేయొచ్చు. పిల్లల క్యారేజ్కి పెట్టాలి అనుకుంటే మాత్రం ఫ్రెష్ రైస్ చేసుకొని చల్లారిన తర్వాత ఈ ఫ్రైడ్ రైస్ చేసి చల్లారిన తర్వాత బాక్స్ కట్టండి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. చూసారు కదా, చాలా ఈజీ ప్రాసెస్ అండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.